రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల పంపకాలకు సమయం ఆసన్నమవుతోంది. ఈ నెలలోనే పదవులను ప్రకటించనుంది రేవంత్ రెడ్డి సర్కార్. అయితే ఫస్ట్ లిస్ట్ లో సీఎం తన లక్కీ నెంబర్ కలిసొచ్చేలా పదవులను ప్రకటించనున్నట్లు చర్చ నడుస్తోంది. దీంతో ఆశావహులు లాబియింగ్ ముమ్మరం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ మొదలు కాలేదు. ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ పదవులకు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్లను ఎంపిక చేసింది. అయితే 80కి పైగా వివిధ కార్పొరేషన్ పదవులు భర్తీ చేయాల్సింది. నామినేటెడ్ పదవుల కోసం హస్తం పార్టీలో ఆశావహులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు ముందే ఈ పదవులు ప్రకటిస్తారని ప్రచారం జరిగినా సీఎం రేవంత్ డావోస్ టూర్ తో ఆలస్యమైందని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఫారిన్ టూర్ నుంచి 22న హైదరాబాద్ రానున్నారు. సీఎం వచ్చిన 2-3 రోజుల్లోనే కార్పొరేషన్ పదవుల ప్రకటన ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే మొదటి విడతలో రేవంత్ తన లక్కీ నెంబర్ కలిసొచ్చేలా పదవుల పంపకం ఉంటుందని హస్తం నేతలు లెక్కలు వేస్తున్నారు. రేవంత్ రెడ్డి కలిసొచ్చే నెంబర్ 9. రేవంత్ సీఎం కాకముందు పీసీసీ హోదాలో గాంధీ భవన్ లో 9 నెంబర్ రూమ్ లోనే కూర్చున్నారు. సీఎం రేవంత్ సంఖ్యాశాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు. ఆయన వాడే వెహికల్ నెంబర్, సెల్ నెంబర్ లో కూడా 9 అంకె ఉంటుంది. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక మొదటిసారి 9 మందితో అధికార ప్రతినిధుల టీంను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు సీఎం అయ్యాక భర్తీ చేసే పదవుల విషయంలో కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతారనే చర్చ జరుగుతోంది. మొదటి విడతలో రేవంత్ రెడ్డి 18 మంది నేతలకు కార్పొరేషన్ పదవులు కట్టబెడతారని మరో టాక్. అంటే 1+8 = 9, అలా 9 వచ్చేలా పదవులు పంచుతారని సమాచారం. అయితే ఫస్ట్ లిస్ట్ లో కీలక నేతలకే ఈ పదవులు దక్కనున్నాయి. రీసెంట్ గా అసెంబ్లీ ఎన్నికల టైంలో టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలకే ఫస్ట్ లిస్ట్ లో కార్పొరేషన్ పదవులు ఇవ్వనున్నారు. ఎన్నికల సమయంలో నేతలను బుజ్జగించడానికి జానారెడ్డి నేతృత్వంలో ఏఐసీసీ ఓ కమిటీ వేసింది. అప్పటి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, ప్రస్తుత ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మీనాక్షి నటరాజన్ కమిటీలో ఉన్నారు. వీరు టికెట్ రాని నేతల్ని పిలిచి బుజ్జగించారు. సర్కార్ వచ్చాక పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. వారందరికీ ఫస్ట్ లిస్ట్ లోనే పోస్టులు దక్కుతాయని అంటున్నారు నేతలు. ఈ నెలలోనే ప్రకటించే 18 కార్పొరేషన్ పదవుల్లో ప్రతి ఉమ్మడి జిల్లాకు 1 లేదా 2 పదవులు రానున్నాయి. అయితే గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ బలోపేతం చేయడంలో భాగంగా మరిన్ని పదవులు ఈ ప్రాంత నేతలకు దక్కే ఛాన్స్ ఉంది. ఇప్పటికే చాలా మంది నేతలు కార్పొరేషన్ పదవులను దక్కించుకోవడానికి లాబియింగ్ ముమ్మరం చేశారు. పీసీసీ, ఏఐసీసీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.